'డీమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్' ఇది జపనీస్ మూవీ. యాక్చువల్‌గా దీనికన్నా ముందు 5 సీజన్స్ వచ్చాయి. టు బీ ఫ్రాంక్ నేనైతే ఒక్కటి కూడా చూడలేదు. కానీ మూవీ బుకింగ్స్ అండ్ సోషల్ మీడియా హైప్ చూసి సరే ఏంటో చూద్దామని వెళ్ళా. ఇంకా ఏంటి మూవీ అని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'డీమోన్ స్లేయర్' అంటే డీమాన్స్‌ని హంట్ చేసి చంపేవాళ్ళు. ఈ డీమాన్స్ హ్యూమన్స్ మీద అటాక్ చేసి చంపుతుంటాయి. సో వీటిని ఆపడానికి హష్టాస్ స్లేయర్స్‌గా తయారవుతారు. కానీ డీమాన్స్‌లో కూడా అప్పర్ ర్యాంక్ డీమాన్స్ ఉంటాయి. వాటిని ఫినిష్ చేస్తే తప్ప ఇది ఎండ్ అవ్వదు. అయితే ఇదంతా ఒక ఇన్ఫినిటీ క్యాసిల్‌లో జరుగుతుంటుంది. ఇక్కడే మన హష్టాస్ వాటిని హంట్ చేయడానికి వెళ్తారు. అలా అన్ని డీమాన్స్‌ని ఎండ్ చేశారా? ఇదంతా మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇంకా మూవీ నాకెలా అనిపించిందంటే యాక్షన్ సీక్వెన్సెస్ వరకు బాగానే ఉన్నాయి. బ్యాక్ స్టోరీ ఎక్కువైనట్టు అనిపించింది కొంచెం. బాలేదా అంటే అలా కాదు. రెగ్యులర్ కన్నా కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేశారా అనిపించింది. బేసిక్‌గా ఇది యానిమేటెడ్ మూవీ విత్ కంప్లీట్ యాక్షన్. ప్రతి క్యారెక్టర్ ఫైట్‌కి మధ్యలో వాళ్ళ బ్యాక్ స్టోరీ రివీల్ చేస్తారు. అలా అందరికీ అవుతుంది. వాళ్ళ నేమ్స్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కానీ ఫస్ట్ హాఫ్‌లో 2 ఫైట్స్ ఉంటాయి. అందులో సెకండ్ ఫైట్ క్రేజీ ఉంటుంది. ఈవెన్ బ్యాక్ స్టోరీ కూడా బాగుంటుంది. మంచి గూస్ బంప్స్ ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. ఇది సీనియర్ వర్సెస్ జూనియర్ ఫైట్. దీని ఇంపాక్ట్ వేరే ఉంటుంది ఆన్ స్క్రీన్. అయితే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయిందేమో అనిపించింది. బ్యాక్ స్టోరీలో కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ దాన్నే ఎక్కువ డ్రాగ్ చేశారా అనిపించింది. బేసిక్‌గా నేను బిఫోర్ మూవీస్ చూడలేదు. సో నాకు ఈ మూవీస్ మీద పెద్ద టచ్ లేదు. కానీ థియేటర్‌లో ఏదో మాస్ మూవీకి వచ్చినంత రెస్పాన్స్ వస్తుంది. స్పెషల్‌గా కొన్ని క్యారెక్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మా దగ్గర మన మూవీసే ఏ టైమ్ షోస్ వేయరు. కానీ వీటికి వేశారు. అట్లుంది కథ. మూవీ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకో 1 ఆర్ 2 పార్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు అసలు ఈ మూవీ గురించి ఒక ఐడియాకొచ్చి అప్పుడు ఇంకా బెటర్ రివ్యూ ఇస్తా. అండ్ ఈ మూవీ వరకు నాకు యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చాయి. రెస్ట్ ఈజ్ జస్ట్ ఓకే. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.